అది పవన్ కళ్యాణ్ సినిమారా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈస్ శివ. ఓజీ దంచుడు మామూలుగా లేదు. పాతుకుపోయిన ఫ్యాన్స్ అంతా పైకి లేస్తున్నారు. మహేష్ బాబు వర్సెస్ అల్లు అర్జున్ క్లాష్ ఏంటి, తమ్ముడు రీ రిలీజ్, లిటిల్ హార్ట్స్ ట్రైలర్, ఇవన్నీ మాట్లాడుకుందాం. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓజీ నౌ ఫాస్టెస్ట్ ఇండియన్ ఫిల్మ్ టు రీచ్ $500K నార్త్ అమెరికాలో. కొన్ని రోజుల ముందే కళ్యాణ్ పని అయిపోయింది, సినిమాలు ఆపేస్తే బెటర్, వరస్ట్ అది ఇది అన్నారు. అన్నోళ్ళంతా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. కుమ్మ అవతలేస్తుంది, ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలే. అంటే ఆ హైప్కి ఆ స్టామ్కి బాగా ఓపెన్ అవుతాయి బుకింగ్స్ అనుకున్నాం, కానీ మరి ఈ రేంజ్లో అనుకోలేదు. పవర్ స్టార్ మాస్ చూపిస్తున్నాడు. కరెక్ట్ సినిమా పడితే ఇదే ఆయన లెవెల్ అని. ఇప్పటి వరకు యూఎస్ఏలో $528K రీచ్ అయింది. బుకింగ్స్ ఓపెన్ చేసి జస్ట్ 5 days అయింది. పెట్టిన ప్రతి షో ఫుల్ అయితానే ఉంది. ఈ స్పీడీ క్రేజ్ చూస్తుంటే ప్రీమియర్స్ 4 million టచ్ అయ్యేలా ఉంది, అంటే ఆల్ టైమ్ రికార్డ్. ప్రీవియస్ హైయెస్ట్ కలికి 3.9 million. చూడాలి మరి ఫస్ట్ 4 million ప్రీమియర్ రికార్డ్ కొడుతుందా ఓజీ అని. కమింగ్ టు మహేష్ బాబు వర్సెస్ అల్లు అర్జున్ క్లాష్ మ్యాటర్. అల్లు అర్జున్ అట్లీ సినిమాని March 25th, 2027కి రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారు. సో అదే డేట్లో SMA 29 కూడా అనుకుంటున్నారు అని చెప్పి రూమర్ స్ప్రెడ్ అయింది లాంగ్ బ్యాక్. సో SMA 29 వర్సెస్ AA 26 క్లాష్ అని చెప్పి స్ప్రెడ్ చేస్తున్నారు ఫ్యాన్స్. బట్ ఒకటి తెలియట్లే, రెండు గ్లోబల్ లెవెల్ సినిమాలే ఒకే డేట్కి ఎలా వస్తాయి అనుకుంటున్నారు. అయినా మంత్ ముందు అనౌన్స్ చేసిన సినిమాలే టైంకి రావట్లే. 2 years బ్యాక్ ఇప్పుడు చెప్పిన డేట్స్ కరెక్ట్ అని చెప్పి ఎలా అనుకుంటున్నారు అసలు? మీరెలా నమ్మారా? అస్సలు రావు, ఫిక్స్ అయ్యి వదిలేయండి. తర్వాత రీ రిలీజ్ మ్యాటర్స్. నిన్న కింగ్ నాగార్జున బర్త్డే స్పెషల్గా రగడ రీ రిలీజ్ అయింది. 2 to 3 ఫ్యాన్ షోస్ తప్ప ఏది ఫుల్ అవ్వలే. యాక్చువల్గా రగడ మంచి కమర్షియల్ సినిమానే, బట్ ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ శివ సినిమాకి తప్ప దేనికి హైప్ అయ్యేటట్టు కనిపిస్తలే. అండ్ ఆల్సో నిన్నే పెళ్ళాడతా, ఈ రెండు చేస్తే బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. గట్టి హల్చల్ ఉంటుంది, మస్తు రెస్పాన్స్ వస్తుంది. ఎలాగో శివాని అనౌన్స్ చేశారు కాబట్టి ఎనీ టైం అప్డేట్ రావచ్చు. అండ్ తమ్ముడు రీ రిలీజ్ హ్యూజ్ డిజాస్టర్ అయింది. ఓజీ మత్తులో పడి ఇది బిస్కెట్ చేసుకున్నారు బర్త్డేకి, ఆల్మోస్ట్ బాయ్కాట్ చేశారు. ఇది జెల్సా. అఫ్ కోర్స్ రెండు ఆల్రెడీ అయిన సినిమాలే, సో అవుట్ రైట్గా రిజెక్ట్ చేశారు ఫ్యాన్స్. నెక్స్ట్ అఖండ 2 అఫీషియల్గా పోస్ట్పోన్ అయింది. ఇది నేను 1 month బ్యాక్ ఫేస్ టు ఫేస్ వీడియోలో చెప్తే కొంతమంది నందమూరి ఫ్యాన్స్ నన్ను వేసుకున్నారు. సో రీసెంట్గా నోట్ వదిలారు రావట్లే అని చెప్పి. December 5th అని టాక్. లెట్స్ సీ. కమింగ్ టు మిరాయ్ ట్రైలర్కి అన్ని సెక్షన్స్ నుండి యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. బాగా అయిపోయారు, అంచనాలు పెరిగాయి. ఏం మాత్రం డీసెంట్ టాక్ వచ్చిన 100 కోట్లు పక్కా. పైగా హనుమాన్ లాంటి సినిమా తర్వాత కాబట్టి అందరు అవైటెడ్గా ఉన్నారు. అండ్ డెవోషనల్ యాంగిల్ కూడా ఉంది, సో గట్టిగా ఆడేస్తుంది. మీరేమంటారు? అండ్ మౌలిది లిటిల్ హార్ట్స్ ట్రైలర్ వచ్చింది. హిలేరియస్గా క్రేజీ డైలాగ్లతో మస్త్ అనిపించింది. రిలేటబుల్ స్టోరీ అండ్ క్యారెక్టర్స్తో వస్తున్నారు. ఇంకో హిట్ లోడింగ్ మౌలికి. పైగా కొంచెం డ్రై సీజన్ నడుస్తుంది కాబట్టి బాగుంటే కదులుతారు ఆడియన్స్. చూద్దాం, September 5th రిలీజ్. సో అది గైస్ మ్యాటర్. రీసెంట్ ఇంట్రెస్టింగ్ న్యూస్, అప్డేట్స్, కథ అది ఇది. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీరు ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమాని మెన్షన్ చేసేయండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్, టీమ్ సినిమాటిక్ వరల్డ్.